హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. దుర్వాస మహర్షి రక్షింపబడుట. ఆ ప్రకారముగా శ్రీమన్నారాయణమూర్తి వచించిన ప్రకారము దుర్వాస మహాముని బయలుదేరి అంబరీషుడి దగ్గరకు వచ్చెను. విష్ణు చక్రము అతన్ని వెంబడించుచూనే ఉండెను. అంబరీషుడు ఆ సమయమున మహాపండితులను సదాచార సంపన్నులను యగు బ్రాహ్మణోత్తములతో పరివృత్తుడై ఉండెను. అతని వదనము ముడుచుకొని ఉండెను. ద్వాదశి నాడు జరిగిన అగాత్యమునకు అతడి మిక్కిలి బాధపడుచుండెను. సరిగ్గా ఆ సమయమున దుర్వాసుడు వగర్చుకొనుచూ వచ్చి, ఓ అంబరీష, శరణు భాగవతోత్తముడు అని తెలిసియు అవివేకముగా వర్తించుతిని, క్షమింపము. ఈ చక్రాయుధము నన్ను వెంబడించుచున్నది. దాని భయంతో ముల్లోకములు చుట్టి వచ్చి తిని నీవే రక్షింపవలేను అని దుర్వాసుడు అంబరీషుని వేడెను. అంబరీషుడు దుర్వాసును చూచి వినయభావన లేచి నిలుచుండెను. ఆసీనుని చేసి భయపడవలదని అతనికి అభయము నొసంగి అనంతరము చక్రాయుధమును గాంచి నమస్కరించి ఇట్లనెను, ఓ సుదర్శన చక్రమా, నమస్కారము. దుష్ట శిక్షణ మనర్చు నీవు ఇట్లు బ్రాహ్మణ్ణి వెంబడించుట తగదు. దయయుంచి భయకంపితుడైన ఈ దుర్వాస మహాముని క్షమించి రక్షింపుము. నీవు సర్వశక్తి బల సంపన్నుడువు. ముల్లోకములలో ఏదియూ నీకు సాటి రాదు. అట్టి నీకు మా వంటి వారి మీద ఎందుకెంత ఆగ్రహము? శరణిచ్చిన నన్నును శరణ పొందిన దుర్వాసుని రక్షింపుము. ఈ విధముగా అంబరీషుడు పలు రీతుల ప్రార్థన సలుపుగా చక్రాయుధము పురోగమను వాపి అంబరీషునితో ఇట్లనెను, ఓ అంబరీష, నీవు పరమోత్తముడు అనియు భక్తాగ్రేసుడు అనియు తెలిసి దుర్వాసుడు ఈ విధముగా అవివేకమును మెలగెను. అందువలననే అతనికి ఇన్ని సంకటములు కలిగినవి. నా బారి నుండి రక్షించుకొనుటకు ముల్లోకములకు తిరిగెను. శ్రీమన్నారాయణమూర్తి ఆయుధమగు నన్ను అడ్డగల శక్తి గలవారు ఈ ముల్లోకములందునూ ఎవ్వరునూ లేరని మరలా ఒక మారు ప్రపంచమునకు విదితమైనది అని చెప్పి తదనంతరము ఆ సుదర్శన చక్రము దుర్వాస మహాముని చూచి ఈ విధముగా పలికెను, ఓ దుర్వాస మహాముని, నీవు పరిపూర్ణార్జునుడవు, మహర్షివి, అన్ని ధర్మములను ధర్మసూత్రములను ఎరిగినవాడు. నీకు చెప్పుట అనిన సామాన్యమగు విషయము కానదే నీకు చెప్పుట అనిన సామాన్యమగు విషయము కానిదరు. అయినను నా మాటలను ఆలకింపము. దుష్ట శిక్షణయు భక్త రక్షణయు భగవంతుని నిత్య కార్యములు. ఆ విషయము నీకు తెలియనిది కాదు. అంతయుగాక భగవంతుడు సత్యమునకు న్యాయమునకు నియమమునకు భంగము కలిగిననేవి ఎంత మాత్రమూ సహించడు. మరియు ఆయన భక్తుల పాలిట కల్పవల్లి అగుట వలన భక్తుల బాధలన్నిటి ఆయన అనుభవించును. అది తెలిసియూ తెలియని మూడుని వలె ప్రవర్తించితివి. అంబరీషుని ఘోరముగా శపించుట వలన ఆ శాపములు శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడకు శ్రీమన్నారాయణమూర్తి అనుభవింపవలసి వచ్చినది. అయినను నీవు బ్రాహ్మణోత్తముడవు కావుననే నీ నోటి నుండి వచ్చిన ఘోర శాపములు శ్రీమన్నారాయణమూర్తి అనుభవించ సంసిద్ధమై లోకోపయోగకరముగా ఆ 10 అవతారములు ఎత్తి విశ్వ కళ్యాణమొసంగొన్ను. ఓ దుర్వాస మహర్షి, ఇవి నీకు తెలియని ధర్మములు కావు. అయినను నీవు ఎరుగవలసిన దుర్గతి పట్టినది. దురాగ్రహము వలన నీవు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానమును పోగొట్టుకుంటివి. మహాభక్తుడిని పవిత్రమగు ద్వాదశ పారాయణను కాలతన్నితివి. ఆయననే నీకిట్టి సంకటములు దాపరించినవి. కావున ఓ మహర్షి, గమనించితివా? భక్తులకెట్టి సహాయం లభించినదో విష్ణు మహిమ వారికి సౌలభ్యపడును. ముల్లోకములందునూ దానికి ఎదురు లేదని ఎరుంగుము. ఇక ముందైనను బ్రాహ్మణులను భక్తులను దూషించకము. వ్రతములు నోములు కాలదన్నకము. విష్ణుప్రీతి శివప్రీతి కరములగు కార్తీక మాసమున దీపారాధనము ద్వాదశ పారాయణము మహాముక్తిప్రదములు శక్తివంతములు అని ఎరిగి వాటి ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఉండము. మరియు దుర్వాస మహర్షి, పురుషార్థములగు ధర్మము అర్థము కామము మోక్షములు నొసంగినట్టి పవిత్ర వ్రతము సంతోషప్రదమగును విష్ణు భక్తిని ఎన్నడూనూ విస్మరింపకము. అట్లు విస్మరించి భక్తులను హింసించిన వారికి ఈ రకముగా అన్ని విధములకు సంకటములు సంభవించును. కావున ఇక ముందు ముందైనను ఇట్టి పనులు చేయక బుద్ధి కలిగి ఉండము అని సుదర్శన చక్రము దుర్వాసుని మందలించి హితోపదేశం చేసి తదనంతరము అంబరీషుని వందనము అవలోకించి ఇట్లనెను, ఓ
ఓ అంబరీష భక్తాగ్రేసర, ఇట్లు జరుగునని ముందే శ్రీ మహావిష్ణువు ఎరుంగును. నిన్ను రక్షించుటకును ఇతనికి హితోపదేశము చేయుటకును నన్ను ఇచ్చటకు పంపెను అని చక్రాయుధము పలికిన మాటలకు అంబరీషుడు దుర్వాస మహాముని విపరీతముగా ఆశ్చర్యమున మునికి ఒకరి ముఖము ఒకరు అవలోకించుకొనిరి. తదనంతరము ఇరువురును మహాభక్తిభావమున వినయభావనమును చక్రాయుధమునకు సాగిలబడి బహుముఖముల స్తుతించిరి. వారి ప్రార్థనలు విని చక్రాయుధము అమందనానందమును పొంది వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. కావున ఓ జనక మహాచక్రవర్తి, నిరంతర భగవన్నామస్మరణలో తేలియాడు నీవు అత్రి మహాముని అగస్త్యునకు చెప్పిన ఈ కథలో గల ద్వాదశి పారాయణ మహత్యం ఎట్టిదో తెలుసుకొంటివి. కావున నీవును ఏకాదశి నాడు ఉపసించి ద్వాదశి గడియలలో బ్రాహ్మణోత్తములను రావించి పంచభక్ష పరిమాణములతో వారిని సంతోషపెట్టి నీకు శుభము కలుగును అని వశిష్ఠుడు చెప్పి తిరిగి ఈ విధముగా పలికెను.